చేసుకును మీరు దీర్ఘాయువంతులు అన్నట్లు నేను మీ దినం శిక్షలు తాను మోసెను నా కొరకు కలువరిలో
చేతలలో చూపని అంతా చల 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 చలగోడు చల 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 చలగోడు చల 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 చలగోడు యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు జగమంతా నడిమిన కారణరాములే యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు జగమంతా నడిమిన కారణరాములే కనువారిలో చూపిన ప్రేమ శాపమును మాపిన ప్రేమ కనువారిలో చూపిన ప్రేమ మాటలలో చెప్పనే అంత చేతలలో చూపనే అంత మాటలలో చెప్పనే అంత చేతలలో చూపనే అంత అసలు చాలా 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 నేను నమ్మిన నా యేసును నాకు దొరికిన
మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత ఆయన ప్రేమను మనకు చూపుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ఆయన ప్రేమను మనం చాలామంది మర్చిపోతున్నాం. చాలా గొప్పోడైన, చాలా మంచోడు మన దేవుడు. ఈరోజు మనకందరికీ కూడా మేలు చేయటానికి మన దేవుడు మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. అయ్యా, యేసయ్యకు సాటి ఈ లోకంలో ఎవరు లేరు. జగమంతా వెతికినా, లోకమంతా వెతికినా, భూమి మీద భూప్రపంచంలో ఎక్కడ వెతికినా ఆయన మించిన మరొక దేవుడు మన దేవుడు ఎక్కడ కూడా లేడు. ప్రియులారా, మన దేవుడు మన కొరకే మరణించాడు. మన దేవుడు మన కొరకే శాపాన్ని తొలగించాడు. మన దేవుడు మన కొరకు రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ఈరోజు శరీరధారిగా మన దగ్గరికి వచ్చి ఈరోజు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నిలుస్తూ ఉంది. ఈ యొక్క సమయంలో దేవుని మాటలు వినటానికి, దేవుని యొక్క అడుగుజాడలు నడవటానికి ఈరోజు మనకు ప్రభు కృప చూపుతున్నారు. దేవుని వర్తమానం మన హృదయాల్లో వినిపించాలని, దేవుని యొక్క వర్తమానం ఈరోజు అందరి హృదయంలో నాటించబడాలని సంఘ పెద్దలు మధులు ప్రసాద్ గారు, మాణిక్యుల గారు వచ్చి ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. చేసుకున్నామండి. కూడా వచ్చిన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ తండ్రి, ప్రేమ కుషిని భగవంతున్న స్తోత్రాలు వేసి నా తండ్రి నైనా ఇదిగో నా తండ్రి ప్రభా, నాయన నూతన సంవత్సరం మమ్మల్ని ఓడిపెట్టే ప్రభా, మరి నా తండ్రి ప్రభా ఈ రకంగా మేము భద్రపరిచిన ప్రభా స్తోత్రాలు వేసి నా తండ్రి ప్రభా, మేము చేసే పనుల్లో మేము ఆడే మాటల్లో కూడా మీ తోడు ఉన్నట్టు మనం స్తోత్రాలు వేసి నా తండ్రి నైనా ఏ బిడ్డైనా పని అవుతుంటే బలం శక్తిని మనం అంటున్న స్తోత్రాలు వేసి నా తండ్రి నైనా మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందల స్తోత్రాలు వేసి నా తండ్రి ప్రభా, చంటి పెట్టి మీరు కాపాడుచుకుని ప్రభావ స్తోత్రాలు వేసి నా తండ్రి ప్రభా, స్కూల్కి వెళ్ళి పెట్టి మీరు కాపాడుచుకోండి నా తండ్రి ప్రభా స్తోత్రాలు వేసే నేను ఇదిగో నా తండ్రి ప్రభా, స్త్రీల మధ్య మీరు కాపాడుచుకోండి, సంఘ కాపీ మీరు కాపాడుకోండి, ఎత్తపోయే వాగ్దానం మేము నెరవేర్చుకోవడానికి సాధ్యం ప్రభావ స్తోత్రాలు వేసి నా తండ్రి నేను ఆయన వందనాలు స్తోత్రాలు వేసి నా తండ్రి ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కాపాడుచుకోండి, ఇంకా రానబెట్టి మీకు తోడుకోమంటున్న స్తోత్రాలు చేశాను. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం ప్రసిద్ధ మహోన్నతుడా, గడిచిన స్తోత్రం తండ్రి. గడిచిన సంవత్సరం అంతా 2024 మీ సజీవులు ఎక్కడికంత కాచి కాపాడించి 2025లో అడుగుపెట్టిన మీ కృప చూపించారు ప్రభా. స్తోత్రం తండ్రి. సంఘం అంతటికి దీవించి ఆస్వాదించడం కూడా ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం తండ్రి. ఇదిగో జనవరి 1st వారంలో అడుగుపెట్టుకున్నాం ప్రభా. ఈ సంవత్సరం అంతా మీ సజీవులకంత కాచి కాపాడమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి వాక్యం చెప్పి వాక్యం మా హృదయాలు భద్రపరచిన కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం తండ్రి. వాక్యం పట్ల అనేక బిడ్డలు మారు మనసు పొంది రక్షణ పొంది కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఆ మాటలు బట్టి వాళ్ళ హృదయాలు అందరూ కూడా భోజనం చేసి వచ్చారు కదండి. అందరూ కూడా నేను ముందుగానే చెప్పాను 12 గంటల నుంచి 3 గంటల వరకు సభ జరుగుతుంది. ఉదయకాలం స్టేటస్ పెట్టాను, గ్రూప్లో పెట్టాను సభ్యులందరికీ. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. దయచేసి అందరూ భోజనాలు చేసి రావాల్సిందిగా కోరుచున్నామని మెసేజ్ పెట్టాను. నేను అది అందరూ కూడా చూశారు, విన్నారని అనుకుంటూ ఉన్నాను. మంచిది. అనేకమైన ప్రోగ్రామ్స్ మాకు ఉన్నాయి కాబట్టి సండే స్కూల్ పిల్లలు కూడా వాక్యాలు చెప్తారు కాబట్టి దయచేసి బయట ఎవరు కూడా పిల్లలందరూ లోపలికి వచ్చేయండి. చదవబడిన లేఖన భాగం ఒకసారి మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు, ఆ 2 వచనాలు చూసుకున్నాం ఒకసారి. ప్రభువారు ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు, దానికన్నా ముందు 11వ అధ్యాయం ఒకసారి మనం వెళ్దాం. ద్వితీయోపదేశకాండంలోనే 11వ అధ్యాయము చివరి వచనాన్ని 12వ వచనాన్ని అందరూ కూడా ఒకసారి చదువుదాం. చూడండి. అది ఆకాశ వర్షజాలం త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఎల్లప్పుడూ దాని మీద ఉంచాలండి. ఈ చదవబడిన లేఖన భాగాల్లో 2 వాగ్దానాలు మనం నేర్చుకున్నాం కదా. 2 వాక్యాలు మనం చదువుకున్నాం. దేవుడు సంవత్సరం నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఆయన కనుదృష్టి మన మీద ఉంచాడని ప్రభువారు చెప్తున్నారు. అది ఆకాశ వర్షజలం త్రాగును, నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశం. మన భారతదేశాన్ని దేవుడు ప్రేమించాడు. మన భారతదేశంలో ఉన్న చిన్న గ్రామాన్ని, కనకడంత గ్రామాన్ని ప్రభువారు ప్రేమించారు.
ప్రభు వారు ప్రేమించారు కాబట్టి ఈరోజు మనమందరము కూడా కృపా సమృద్ధి కలిగి సంతోషాలతో నూతనమైన వస్త్రాలు ధరించి కదా ఈరోజు అందరం కూడా సంతోషంగా దేవుని మందిరానికి వచ్చారు. చాలా మంచిది. ఎందుకంటే ఈ నూతనమైన సంవత్సరం చాలా సంతోషకరమైన దినము. చాలామందికి ప్రియులారా నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టడానికి అవకాశం లేక అనేక మంది నిన్నటి దినాన్ని మరణించారు కదా. వారికంటే మనం గొప్పవాళ్ళము కాదు కానీ, వారికంటే మనము యోగ్యులము కాదు కానీ, వారికంటే మనము మరి ప్రవక్తలము న్యాయాధిపతులము కాదు కానీ, కేవలము ప్రభు కనుదృష్టి చెప్పున మనమందరము కూడా ప్రభువారమై ఉన్నాము. అది మాత్రమే గమనించి దేవుడు ఒక అవకాశాన్ని, ఒక జన్మను ఈరోజు మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి సంతోషంగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. అనారోగ్యాలని దేవుడు ఆరోగ్యవంతులుగా చేశాడు. నడవలేని వారిని దేవుడు నడిచేవారుగా చేస్తున్నాడు. కూర్చోలేని వారిని దేవుడు కూర్చుని వారిగా చేస్తున్నాడు కదా. లేవలేని వారిని దేవుడు లేవనెత్తుతున్నాడు. రాలేని వారిని చాలామంది దేవుడు సంఘానికి నడిపిస్తున్నాడు. ఇది దేవుని మహా ఉచితమైన కృప. ఈ నూతనమైన సంవత్సరంలో ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి, ప్రతి యాజకులకు, ప్రతి ఒక్క బిడ్డలకి కూడా నేను ఏం చెప్తున్నానంటే క్షేమం, శుభము దేవుడు ప్రతి కుటుంబానికి కూడా అనుగ్రహించునుగాక. దేవుడు మన కుటుంబానికి క్షేమాన్ని దయచేయాలంటే, దేవుడు మన కుటుంబానికి సమృద్ధిని కలిగజేయాలంటే మనం ఏం చేయాలండి? అదే అధ్యాయం 11వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. 13వ వచనం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను నీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు చూడండి ప్రియులారా, జాగ్రత్తగా విని ఎడల. ఇక్కడ ప్రవక్త రాయించిన మాట ఏంటంటే, కాబట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను దేవుని మనం ప్రేమించాలి. ఈ రకంగా దేవుని మనం ప్రేమించినట్లయితే దేవుడు మనకి ఏం చేస్తాడంటే క్షేమాన్ని ఇస్తాడు. మొట్టమొదటిగా గమనించాలి. నేను ఎక్కువసేపు నేను చెప్పను కానీ 3 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించండి, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించండి. ఆయన సేవించలేడలా దేవుడు నీకు ఆజ్ఞలు ఇస్తున్నాడు. అదేంటంటే జాగ్రత్తగా మీరు వినాలి. మీ దేశములకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున పురిలారా. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే దాని కాలమున ప్రభు చిత్తాన్ని బట్టి నేను ఎల్లప్పుడూ కూడా ఇది లక్ష్యపెట్టు దేశము, ఇది దేవుడైన యెహోవా ప్రేమించిన దేశము కాబట్టి, దేవుడైన యెహోవా కనికరించిన దేశము కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క దృష్టి ఈ దేశం మీద ఉంటుంది, ఈ భూమి మీద ఉంటుంది, మన కుటుంబాల మీద ఉంటుంది, మన సంఘాల మీద ఉంటుంది, మన బిడ్డల మీద కూడా ఉంటుంది. ఎప్పుడు ఉంటుందో తెలుసా పిల్లారా? నువ్వు దేవుణ్ణి పూర్ణ ఆత్మతో ప్రేమించినప్పుడు. ఎవరో చెప్పారులే నన్ను సంఘానికి వెళ్ళమని, ఎవరో చెప్పారులే బైబిల్ తీసుకురామని, ఎవరో చెప్పారులే దేవుని సంఘానికి వస్తే ఆశీర్వాదాలు ఇస్తారంట అని కాదండి. దేవుని సంఘానికి పూర్ణాత్మతో నువ్వు ప్రేమించాలి. ఈ నూతనమైన సంవత్సరంలో ఒకవేళ ఇదివరకు మనం సరిగ్గా దేవుని ప్రేమించలేకపోయామేమో, సేవకులను ప్రేమించడం వదిలేండి, అది పక్కన పెట్టేయండి. దేవుని సరిగ్గా మనం ప్రేమించలేకపోతున్నామేమో, పూర్ణాత్మతో మనం దేవుని ఎదకలేకపోతున్నామేమో. పూర్ణాత్మ మనకి దేవుడు అనుగ్రహించాలని మీకు మనం చేస్తున్నాను. 28వ అధ్యాయంలోకి మేము వెళ్దాం ప్రియులారా. ప్రభు వారు ఈరోజు మనకి ఆయన కనుదృష్టిని, మనకి ఆశీర్వాదాలు మనకి కావాలంటే 28వ వచనము 1వ వచనం చదవండి ఒకసారి జాగ్రత్తగా. నీ దేవుడైన యెహోవా. చూడండి, మొట్టమొదటిగా 11వ అధ్యాయం మాట నేర్చుకున్నాం. అదేంటంటే నీ పూర్ణ హృదయముతోను చెప్పాలి. దయచేసి ఎవరు కూడా నోరు మరి తెరవాలి. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను దేవుని నీవు సేవించాలి అనేది మొదటి పాయింట్ నేర్చుకున్నాం. 2వ పాయింట్లోకి మనం వచ్చినట్లయితే దేవుని ఆజ్ఞను అనుసరించినప్పుడు
వచ్చే ఆశీర్వాదాలు మనకి ఏంటంటే, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని ఎడలా నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను నేను స్తోత్రం చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. సమస్త జనముల కంటే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను చెప్పాలి అందరూ కూడా. దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. అంటే ప్రభు వారు చెప్తున్నారు, సమస్త భూజనుల కంటే, సమస్తమైన జనములు, మన ఇంటి పొరుగు వారు కానీ బంధువులు కంటే ప్రభు వారు మనం ఏం చేస్తానంటారంటే, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా, దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా ఉండడం అంటే ఏంటి ప్రియులారా? ఆయన వాక్యాన్ని ధ్యానించడం, ఆయన యొక్క వాక్యానికి లోబడటం, ఆయన యొక్క ప్రార్థనకి అంగీకరించడం, ఇదే దేవుని మాట. ఇంకంతకంటే ఏది కూడా మనకి దేవుడు ఇక్కడ చెప్పటం లేదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా అంటే ఏంటి? దేవుని సంఘంలో ఉన్నాం, మనం శ్రద్ధగా వింటున్నామా? ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు ప్రియులారా. దేవుడు ఇప్పుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. రెండో పాయింట్, శ్రద్ధ ఉండాలి మనకి. దేవుని సంఘానికి వచ్చినప్పుడు, కార్యక్రమానికి వచ్చినప్పుడు మన శ్రద్ధ అంతా కూడా ఎక్కడ పెట్టాలండి? అందరూ చెప్పాలి, ఎక్కడ పెట్టాలి? దేవుడి మీద మనము పెట్టాలి. ఏది కూడా మనం పక్కన పెట్టేది. దేవుని సంఘానికి వచ్చిన 3 గంటల సమయం దేవుని సన్నిధిలోనే మనము గడపాలి. అందుకంటూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా అందరూ కూడా వింటున్నారా లేదనేది దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకంటూ ఉన్నాడు, ఆయన ఆజ్ఞలన్నింటిని కూడా నువ్వు అనుసరించాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో దేవుని నీవు ప్రేమించాలి, సేవించాలి. ఇది దేవుడు చెప్పిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞ కనుక మీరు పాటించినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు సమస్త జనుల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు కావాలి అంటే, దేవుని యొక్క దీవెనలు నీకు కావాలంటే నువ్వు 2 విషయాలు గమనించాలి. మొట్టమొదటిగా నీ పూర్ణాత్మతో దేవుని నీవు ప్రేమించాలి, నీ పూర్ణ హృదయంతో దేవుని నీవు ప్రేమించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ఎక్కడ వినాలండి? శ్రద్ధగా వినాలి కదా. చాలా మంది నిద్రపోతూ ఉంటారు కదా, శ్రద్ధగా వినరు. నిద్రపోతే చల్లగా ఉంది, ఫ్యాన్లు కలుగుతున్నారు కదా, హాయిగా భోజనం చేసి వచ్చారేమో, పులిగేస్తున్నారు చాలా మంది. కాబట్టి దేవుని స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినేడలా భూమి మీద జనులు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు కావాలంటే, అయ్యో ప్రభువా, చాలా మంది హెచ్చించబడుతున్నారు, చాలా మంది దీవించబడుతున్నారు, చాలా మంది ఆశీర్వాదాలు తెచ్చుకుంటున్నారు, మాకెప్పుడు వస్తాయి నీ దీవెనలని మీరు అనుకుంటారు. అయితే దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు 2వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినేడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించుగాక. ఆమేన్. దేవుడు చెప్తున్నాడు ఇంకో మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినేడలా ఈ దీవెనలన్నీ, ఈ దీవెనలండి ఈ భూమి మీద దేవుడు దాచించిన మేలులన్నీ కూడా నీకు కలుగుతాయి. అందుకంటున్నాడు కీర్తనకారుడు, ఏమంటున్నాడు? యెహోవా మాట నువ్వు వింటే దేవుడిని ఇంకా అత్యధికంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు కదా. తగ్గించబడకూడదు, దేవుళ్ళు మనం ఇంకా హెచ్చించబడాలి, ఈ భూలోకంలో తగ్గించబడాలి. ఏంటి ఎలాగంటున్నాడు సండే అనుకోవద్దు. అంటే దేవునిలో మనము తగ్గించుకోవాలి, దేవుని సన్నిధిలో మనము తగ్గించుకోవాలి, ప్రార్థన వాక్యంలో మాత్రం మనము తగ్గించుకోకూడదు, హెచ్చించుకోవాలి. ఇంకా ప్రార్థన చేయటం, ఇంకా వాక్యాన్ని చదవటం, దేవుని సంఘానికి రావటం, ఇంకా ఎదిగిపోవాలి. ఒకవేళ ఇంకా చాలా సంఘాలకి చాలా సమయానికి మీటింగ్కి మనం రాలేకపోతున్నామేమో, ఈ నూతనమైన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోండి, నేను ప్రతి ఒక్క గృహానికి నేను తీర్మానానికి, నేను సంఘానికి వెళ్తాను, ఎక్కడ గుడికి జరిగినా నేను మానను అన్న తీర్మానాలు చేసుకోండి. ఒక నూతనమైన కిరీటాన్ని ధరించుకోండి. ఎందుకంటే ప్రభు మనకి ఇచ్చిన ఇది కూడా ఒక గొప్ప మరణమే, ప్రభు మనకి ఇచ్చిన ఇది కూడా గొప్ప ధన్యత. అందుకంటున్నాడు, ఈ మాటని విని ఈ దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి, నీకు కలుగుతాయి. దీవెనలన్నీ కూడా ప్రభు వారు నీకు కావాలి అంటే నువ్వు దేవుని మాట నువ్వు చక్కగా వినాలి. ఒకవేళ నిన్నటి వరకు కూడా ఎవరైనా ప్రార్థించలేకపోయారేమో, నిన్నటి వరకు కూడా ఎవరైనా కుటుంబారాధన చేయలేకపోతున్నారేమో, ఎవరైనా ఉదయకాలం లేచి చల్లని మేము లేకపోతున్నాం, ఉదయించామని ప్రార్థించలేకపోయామండి ఇప్పుడు వరకు అన్నవారు ఎవరైనా గతాన్ని మర్చిపోయి ఈ దినం నుంచి మొదలు పెట్టండి. ఉదయకాలమే
ప్రార్థన చేయడం నేర్చుకోండి. కుటుంబ ఆరాధన పాల్గొనడం చేసుకోండి. మీ బిడ్డలను కూర్చోబెట్టండి, వాక్యాన్ని నేర్పించండి. దేవుడు మీకు అన్ని కూడా శుభము దినములు మీకు కలుగుతాయి. ఈ కొత్త విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, పాత సంవత్సరంలో దేవుని కొరకు మనం ఎదగలేకపోయామేమో, దేవుని కొరకు మన సమయాన్ని ఇవ్వలేకపోయామేమో. ఒక తీర్మానాన్ని చేసుకోండి ఈ రోజు నుంచి. అయ్యా, మేము ఇంకా సరైన సమయాన్ని మీకు ఇవ్వలేదేమో, ఈ రోజు నుంచి మేము వాక్యాన్ని మేము చదువుతాం కదా. కనీసం రోజుకి వచ్చి వాక్యాలు చదివేవారు 5 అధ్యాయాలు మీరు చదువుకుంటే ఇంచుమించు 5 నెలల్లో మీరు బైబిల్ని మీరు కంప్లీట్ చేయగలరు. మీరు మూడవది, నువ్వు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందులు, ఇవన్నీ కూడా కింద మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఇంకా చాలా ఉంటాయి. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు పట్టణంలో దీవించబడతావంట, నువ్వు పొలంలో దీవించబడతావంట, సంఘంలో దీవించబడతావంట, భూమి మీద దీవించబడతావంట, భూలోకంలో దీవించబడతావు, పరలోక రాజ్యంలో కూడా నీవు దీవించబడతావు. నీకు నా గొర్రెలు అన్నీ కూడా దీవించబడతాయి. ఎప్పుడో తెలుసా? నీ దేవుడైన మాటను శ్రద్ధగా విన్నప్పుడు. అందుకే అంటున్నాడు, నీ గంపయు పిండి పిసుకుని తట్టుయు దీవించబడింది, నీకున్న ఆహారము దీవించబడతాయి. సారేపతి విధవరాలు మరి ఏలియాను పోషించినప్పుడు, సంఘానికి వచ్చినప్పుడు, సేవ చేసినప్పుడు, అయ్యో ప్రభువా నా దగ్గర ఏమీ కూడా లేదు అని సారేపతి విధవరాలు బాధపడుతూ ఉంటే, దేవుడు ఆమె ఆశను తీర్చి ఆ యొక్క ఆహారాన్ని ఒక యాజకుడికి పెట్టడానికి, ఒక సేవకుడికి పెట్టడానికి దేవుడు ఆమెను ఎంతగానో దీవించాడు. ఎందుకు దీవించాడో తెలుసా ప్రియులారా? అనుకున్న విశ్వాసం చాలా గొప్పది. మన విశ్వాసం కూడా ప్రభు అంటూ ఉన్నారు, అమ్మ కుమారి నీ విశ్వాసము గొప్పది. నీ విశ్వాసం ఏంటంట? గొప్పదిగా ఉండాలి. మన విశ్వాసం వలన అనేక మందికి దేవుని సంఘానికి కూడా మనము తీసుకుని రావాలి. మన బేతెలు సంఘాన్ని దేవుడు నానాటికి బలాభివృద్ధి పరచాలంటే మీరు కూడా చాలా సహకరించాలి. ఎదుటి వారికి సువార్త చెప్పాలి, ఎదుటి వారికి రక్షణ సునాదము మీరు వినిపించాలి. రండి, సంఘానికి ఎవరైనా రాలేకపోతే ఒక నూతన ఆత్మను కనీసం మీ ద్వారా ఒక ఆత్మలైన దేవుని సన్నిధికి తీసుకున్నారండి. ఎందుకంటే ఒక సంఘం ఉంది, అక్కడ దేవుడి యొక్క మాటలు మీకు అనుగ్రహించబడతాయి, రక్షణ పొందండి. లేదంటే మారు మనసు లేకపోతే మనము నిత్య రాజ్యాన్ని మనం కోల్పోతాము అన్న రక్షణ అనేక మందికి చాటి చెప్పండి. దేవుని సన్నిధికి తీసుకున్నారండి. అందుకే అంటున్నాడు, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవాను ఎదుట హతమగునట్లు చేయును. వేరొక త్రోవ నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల ఎదుట నీ నుండి పారిపోతాడు. ప్రియులారా, దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు, అదేంటో తెలుసా? నీవు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతావు. కాబట్టి నీ శత్రువులు, ఒకవేళ నీకు శత్రువులు ఉన్నారా, వారు కూడా నీ ఎదుటి నుంచి పారిపోతారంట. నేను వాక్యం చెప్తుంది చూడండి ఒకసారి, అది 5వ వచనం చూడండి ఒకసారి. నీ గంపయు పిండి దీవించబడిన 6వ వచనం, దీవించబడదు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవాను ఎదుట హతమగునట్లు చేయును. శత్రువులు కదా, ఈ భూమి మీద శత్రువులు లేకుండా ఎవరు కూడా, అందరికీ కూడా ఎవరు ఉంటారండి? శత్రువులు ఉంటారు కదా. అపవాదే ఒక శత్రువు అందరికీ కూడా, సాతానే ఒక శత్రువు. మళ్ళా చిన్న చిన్న గొడవలు ఏదో ఒకటి అంటూ ఉంటారు చాలా మంది కదా, అది కూడా ఒక శత్రుత్వమే. అందుకే ఏదో ఒక శత్రువు మనకు ఉంటారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ మీద కూడా నీ శత్రువులను యెహోవాను ఎదుట హతమగునట్లు చేస్తున్నాడు. హతమవుతారు అంటే మనం ఏదో వాళ్ళు ఏదో చచ్చిపోవాలని మనము కోరుకోకూడదు. ఎప్పుడు కూడా పగవారు ఎంతమంది ఉన్నా నీకు చేతనైతే వరకు ప్రార్థన చేయి, అప్పుడు నువ్వు దీవించబడతావు. ఎప్పుడు కూడా మనం ఎవరిని కూడా శపించకూడదు. అందుకు అంటున్నాడు, నీ మీద పడిన నీ శత్రువులను యెహోవా హతము చేస్తానంటున్నాడు. వారొక త్రోవలు నీ మీద బయలుదేరి వెళ్ళి నీ కోటలలో నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నీకు దీవెన. 8వ వచనం చూడండి ఒకసారి ప్రియులారా. నీ కోటలలో నీవు చేయు ప్రయత్నములన్నింటిలో కూడా నీకు, ఒకవేళ మీరేదో చెయ్యాలి అని ఆశపడుతున్నారేమో, ఈ సంవత్సరంలో మేము ఏదో ఒక పని చేయాలి, ఒక చోటకు వెళ్ళాలి, నేను గర్భదేశం వెళ్ళాలి, దైవరాజు దేవుడు నీ కోరికను తీర్చబోతున్నాడు కదా. దేవుడు అంటున్నాడు, 8వ వచనం చదవండి ఒకసారి. నీ కోటలలోనూ నీవు చేయు ప్రయత్నాలన్నింటిలో కూడా నీకు దీవెన కలుగుతుంది. నువ్వు చేసే ప్రయత్నాలు ఎవరికి నచ్చాలి? దేవునికి నచ్చాలి. అందుకే అంటున్నాడు, నీకు దీవెన. నువ్వు చేయు ప్రయత్నాలన్నింటిలో కూడా నీకేంటంట? శపించబడవు, దీవెన కలుగుతుంది. ఇంకో మాట అంటూ, నీకు దీవెన కలిగినట్లు యెహోవా నీకు ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చుచున్న దేశంలో నీకు ఏమి దేవుడు దయచేస్తాడంటండి? ఆశీర్వాదాన్ని దయచేస్తాడంట. ఆయన ఆశీర్వాదాన్ని చూడండి ప్రియులారా. మన ఈ లోకంలో భూమి మీద ఏదైనా డబ్బు పెట్టి కొనగలం, కానీ దేవుని యొక్క కృపను కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కానీ మన డబ్బుతో మనము కొనలేము. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉండదు. ఏదైనా డబ్బు పెట్టి కొనవచ్చు, కానీ మన ఆరోగ్యాన్ని మాత్రం డబ్బు పెట్టి కొనలేం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ధనంతో కొనలేం,
అయితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు దేనితో కొనాలో తెలుసా? మనం ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా ఆ ఆశీర్వాదాలు మనం సంపాదించుకోవాలండి. అందుకు అంటున్నాడు, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం. దేవుడు నీకు ఒక దేశాన్ని ఇచ్చాడు. ఈ భారతదేశంలో దేవుడు నీకు ఒక బాధ్యతను ఇచ్చాడు. ఆ బాధ్యత ఏంటంటే, నువ్వు బ్రతుకున్నంత కాలము ఒక సంఘంలో నువ్వు సభ్యురాలుగా ఉన్నావు, ఒక సంఘంలో ఒక యాజకుడిగా ఉన్నావు. నువ్వు బ్రతుకున్నంత కాలము కూడా ఆ సంఘాన్ని విడిచిపెట్టకుండా ఉంటే నీకు మంచి దీవెన ఉంటుంది, మంచి పేరు ఉంటుంది. ఆ సంఘంలో చివరి వరకు కూడా హతసాక్షిగా నా దేవుని కొరకు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, నా దేవుని కొరకు ఎన్ని నష్టాలు వచ్చినా, అయ్యో నా స్థానిక సంఘాన్ని నేను విడిచిపెట్టను అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో నీ కుటుంబానికి ఏమి కలుగుతుందండి? దీవెన కలుగుతుంది. నీ కుటుంబానికి స్థిరత్వమైన మనస్సు ఉంటుంది కదా. ఏముంటుంది? స్థిరత్వమైన మనస్సు నీకు ఉంటుంది. ఎందుకంటే నీవు ఒక సంఘంలో సభ్యులుగా ఉన్నప్పుడు, నీవు ఒక సంఘంలో స్థానికురాలుగా ఉన్నప్పుడు నీకు దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు. అదేంటో తెలుసా? ఆయన పిల్లలకు నీకు దేవుడు అధికారాన్ని ఈ రోజు నుంచి నీకు ఇచ్చాడు. సభ్యులుగా మనకందరికీ కూడా దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. అదేంటో తెలుసా? మనమందరం కూడా దేవుని పిల్లలకు ఆయన వారసులుగా, ఆయన సొత్తుగా, ఆయన జనాంగాయంగా ఆయన చేసుకోవడానికి దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చాడు. ఆ అధికారం నీకు నాకు కావాలంటే మనం ఏం చేయాలండి? దేవుని మందిరంలో స్థానికంగా మనము నిలవాలి. గుర్తుపెట్టుకోవాలి, దేవుని సంఘంలో స్థానికంగా మనము నిలవాలి. ఒక మాట మీకు చెప్తున్నాను. నేను రాజమండ్రి ప్రాంతంలో ఉన్నప్పుడు చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి ఎక్కడైనా చర్చలు పెడతారేమో అనుకున్నారు. నేను ఒకటి అంటాను, చాలామంది అలా ఉన్నప్పుడు అమ్మ నేను ఆ టైపు సేవకులు మాత్రం నేను కాదు, ప్రభు ఆల్రెడీ మాకు సేవను ఇచ్చాడు, ఆ సేవను మేము సంపూర్ణంగా చేస్తున్నాము. కొన్ని పరిస్థితులను బట్టి ఇక్కడ రావాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు చాలామంది భయపడ్డారు నా కోసం. అదేంటి ఇక్కడ పాస్టర్ అంటారు, వాయిద్యాలు చెప్తున్నారు, ఏదైనా సంఘం నిండి పెట్టి లోపడ్డాడు అనుకున్నారు. కానీ మనం అలాంటి దుర్దేశం మనకి ఎప్పుడు కూడా లేదు ప్రియులారా. అలాంటి మనుషులు మేము కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి పనిని మేము కొనసాగిస్తున్నాము. ఎందుకంటే విశ్వాసం వైపు చూస్తూ కొనసాగించుకోవడానికి యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తుతూ ఓపికతో పరిగె బంధంలో కూడా దేవుడి కొరకు ఎదురు చూస్తున్నాము. దేవుని సేవ కొరకే మేము ఈ యొక్క విషయాల్లో ముందుకు వెళ్తున్నాము. దేవుడు మీరు కూడా ఈ సంవత్సరము కనుదృష్టి అందరికీ కూడా ఉండాలని మీరు కూడా ఎక్కువగా మీరు ప్రార్థన చేయాలి. దేవుడు ఇచ్చిన దేశంలో నువ్వు దీవించబడాలి. చివరిగా 9వ వచనం మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునేలా యెహోవానికి ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా స్థాపించును. ఈ రోజు భూ ప్రజలందరూ కూడా యెహోవా నామమున పిలువబడుచున్నట్టు చూచి నీకు భయపడుతున్నారు. అందరూ కూడా దేవునికి మనం భయపడాలి. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ హృదయంతో దేవుని నీవు సేవించాలి. రెండవదిగా నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినాలి. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే మనకి ఏం కలుగుతాయండి? దీవెనలు కలుగుతాయి, ఆశీర్వాదాలు కలుగుతాయి. ఆయన మాట మనం వింటే అనేకమైన దీవెనలు మనకు ప్రాప్తిస్తాయని దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు. దేవుని మాట మనం ఖచ్చితంగా మనము వినాలి. దేవుని కొరకు ప్రయోజకులుగా మనం దీవించబడాలి. ఇంకా మీరు ఇంటికి వెళ్ళాక ఆ అధ్యాయం అంతా చదువుకుంటే దేవుని ఆశీర్వాదాలు నీకు వచ్చినట్లయితే నీవు అప్పు చేస్తావు కానీ నీవు అప్పు చేయవు కానీ అనేక మందికి అప్పించే విధంగా ఉంటావని నేను ఆజ్ఞాపించే మాటలన్నీ కూడా దేని విషయము కుడిముగా కానీ ఎడమకు కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకునే వాళ్ళని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన ఆజ్ఞలను వీటినన్నింటినీ కూడా నీవు కుడిముకి కానీ ఎడమకే కానీ అంటే అర్థం ఏంటో చెప్పండి ఒకసారి. దేవుడు మనం నమ్ముకున్నప్పుడు కుడివైపు కానీ ఎడమవైపు కానీ అంటే అటువైపు లోకం వైపు కానీ ఇటువైపు ఎవరైనా లాగుతుంటే అటువైపు కానీ మనం ఎప్పుడు కూడా ఇటు కూడా వెళ్ళకూడదు. ఉంటే దేవుని కొరకు సాక్షులుగా బ్రతకాలి. కానీ లోకంలో మన రక్షణ తీసుకున్నాక దేవుని కొరకు మనం ఎదుట దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు చాలామంది అంటూ ఉంటారు, అమ్మ ఈరోజు ఆదివారం సంఘానికి వెళ్ళకపోయినా పర్లేదు రెండు మాకు కూడా అంటారు. అప్పుడు ఏమంటారు మీరు? దేవుని సంఘానికి వెళ్ళాక వస్తామంటారా? లేదా నడుగు ఎవరు అడుగుతారు మనం మీరు వెళ్ళిపోతారా? ఈ రోజు నుంచి దేవుని భయం కూడా మీకు అందరికీ కూడా ఉండాలి. దేవుని సంఘానికి వచ్చినప్పుడు ఆదివారం వచ్చినప్పుడు దయచేసి ఎవరు కూడా ఏ పనులు మాత్రము పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈరోజు దేవునికి ఎలాంటి క్రైస్తవులు కావాలంటే ఎంత పని ఉన్నా ఎంతమంది బంధువులు వచ్చినా ఉండు నేను చర్చ వస్తాను ఇంట్లో ఉండని చెప్పాలి. కానీ బంధువులు వచ్చారండి అందుకే చర్చకు రాలేదు అన్న మాటలు ఈ రోజు నుంచి మనకి వినిపించకూడదు. ఎందుకంటే దేవుని కొరకు నూతనమైన వ్యక్తులుగా మనము మార్చబడాలి.
చివరిగా దేవుడు అంటూ ఉన్నాడు, ఈ లోకంలో మీరందరూ కూడా దేవుని కోసం వెతికినప్పుడు నీ దేవుడు అని యెహోవా నీకు ఒక దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశంలో నువ్వు గొప్ప భాగ్యవంతుడిగా దేవుడిని చూడాలనుకుంటున్నాడు. ఆ భాగ్యం ఏంటో తెలుసా? నేను నా ప్రభు కొరకు నేను ఎదగాలి. నేను నా ప్రభు వారి కొరకు నేను ఇంకా జీవితంలో అనేకమైన విషయాల్లో ఆజ్ఞలను పాటిస్తూ నేను నా దేవుని కొరకు ఈ రోజు నుంచి ఏదో ఒకటి నేను చేయాలనుకుంటున్నాను. అదేంటంటే నా యేసయ్య కోసం ఏదో ఒకటి నేను చేయాలి అన్న పరీక్ష, అన్న తీర్మానం నూతనమైన సంవత్సరంలో ఒక దయాకిరీటాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు ప్రియులారా, నేను ఉదయకాలమే చాకలపాలెం వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు తండ్రి గారి గదిలోకి వెళ్ళినప్పుడు నేను ఈ సంవత్సరం అసలే ఈ 2025 సంవత్సరం చూస్తాను నేను అసలే నేను ఊహించలేదు. నాకు జరిగిన ప్రమాదం చాలా భయంకరమైన ప్రమాదం. వెంటనే రెడీ అయినప్పుడు ఆ సెల్ఫ్లో మా అమ్మ ఫోటో ఉంది. ఎవరో పిలిచినట్టు మా అమ్మ అలాగా చూస్తే చాలా దుఃఖించారు. చాలా దుఃఖించి ఈ నూతనమైన సంవత్సరంలో మీ మధ్యకు ఇలా నిలబడటానికి నాకు జరిగిన ప్రమాదం దేవుడు నన్ను ఎంతో కనికరించి దేవాతి దేవుడు ఒక మంచి జన్మను మరి ఒక జన్మను నాకు ఇచ్చాడు. నేనైతే ఒకటే నేను కోరుకున్నాను, ప్రభా నన్ను బ్రతికించుకున్నాను, నీ కొరకు ఒక సాధనముగా నిలబెట్టుకో. నేను ఏదో మేడలో మిత్రులు సంపాదించడానికి ఎప్పుడు ఆశ లేదు, నాకున్న మేడలు కానీ మిత్రులు నేను ఏమీ చేయలేదు. కానీ మీ కొరకు నేను గొప్ప సేవ చేయడానికి నా తల్లి సమర్పించుకుంది, అదే నా కోరిక. నిలబెట్టుకో ప్రభా, నాకు శక్తిని. యుద్ధ పోరాటాలు ఎన్నో వస్తున్నాయి, శత్రువులు నా మీద రేగుతున్నప్పటికీ కూడా నన్ను నిలబెట్టుకో ప్రభు అని ప్రార్థన చేసి దేవుడి దగ్గర ఒకటే ఇచ్చాను. దేవుడి సంవత్సరం నన్ను అత్యధికంగా అనేకమైన ప్రాంతాల్లో అనేకమైన పరిచర్యలో ప్రభువు నన్ను వాడుకోవాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని 2 చేతులు జోడించి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో యవనస్తులు వచ్చి ఒక పాట పాడిన తర్వాత ఆ తర్వాత కార్యక్రమానికి వెళ్దాం. స్పందన సండే స్కూల్ పిల్లలు నడిచి వైద్యం చెప్పడానికి యవనస్తులు ఉన్నారా? వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు.
ఆలోచించుచుండగా ప్రభు దూత స్వప్నమందు ఆయనకు ప్రత్యక్షమాయెను. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినట్టు పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన తన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. మత్తయి 1:20-25. ఆ నలుగురు ఉన్నారు, ఆ సాహిత్య నలుగురు దయచేసి భావాన్ని ఒక వచనం నేర్పించు. అక్కడ వాక్యం చెప్పాలి. ఇప్పుడు ఆ గ్రూప్ నీకే సంబంధం. కుందేటి మంచు. My name is Manjuna. I am studying 6th class. My church name is Bethel GDM Pradhana Mandiram. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు. ఓకే, చెప్పలు కొట్టండి అందరూ. కుందేటి అని చిన్నగా. ఓకే, గుడిసే లాస్ట్ ఇయర్. My name is Lasha. I am studying 8th class. My church name is DDM Bethel Pradhana Mandiram. Happy New Year to all. రాజైన హేరోదు దినములందు యూదా దేశము బెత్లెహేము యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి ఆయన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పిలువవచ్చునని చెప్పింది. హేరోదు రాజు ఈ సంగతి విన్న తర్వాత అతనితో ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడేది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను క్రీస్తు ఎక్కడ పుట్టాలని అడిగారు. మత్తాయి 2:1-5. బాలు బయట. My name is Kirika. I am studying 7th class. My church name is DDM Bethel Pradhana Mandiram. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇదిగో అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుక్కోబడిన కాలం వరకు 14 తరములు. బబులోను కొనుక్కోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయకమునుపు చేయబడిన తరువాత వారేకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను విడనాడు ఉద్దేశించెను. ఆమెను రహస్యముగా విడనాడు ఉద్దేశించెను. మత్తయి 1:17.
అందరూ చదవబడ్డామండి. సరేలా మిన్ని My name is Vinisha. I am studying inter first year. My church name is Bethel GDM Pradhana Mandiram. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగొడలో చుట్టబడి యొక్క తొట్టిలో పండుగడి నేడు చూచేదని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైనిక సమూహము దూతతో కూడా నుండి సమున్నతమైన శరీరంలో దేవుని మహిమయు దేవునికి ఇష్టమైన వారు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము గానము చేయను. పరలోకంలో జరిగిన ఈ కార్యము ప్రభువునకు తెలియజేశాను. మనము బెత్లెహేముకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొనెను. వెళ్ళి బెత్లెహేములో ప్రభు మరియను యోసేపును తొలిలో పడుకున్న శిశువును చూచెను. శిశువుని గురించి చెప్పబడిన మాటలు ప్రచురం చేశాను. గొర్రెల కాపరి మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడును. మరి మాటలు విని తల కోసుకొని భద్రం చేసుకొని అతడ గొర్రెల కాపర్లు తమ విన్నట్టుగా తమ విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని స్తుతించు స్తోత్రం గానం చేయొచ్చు తిరిగి వెళ్ళేది. ఆ శిశువు సున్నతి చేయవలసిన 8వ దినము గడియ వచ్చినప్పుడు గర్భవంతైన పడక ముడుపు దేవదూత చేత పేరు పెట్టబడిన యేసు అని పేరు పెట్టాను. లూకా 2:11-23 Thank you. ఆ శిశువు నాకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చెప్పున వారు తమ్ముడు శుద్ధి చేసుకుని ధర్మం కలిసినప్పుడు ప్రతి తొలిచూరు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠించజేయబడవలెనని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు వారు ఆయనను ప్రతిష్ఠించినప్పుడు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పినట్టు 2 గుమ్మల చేతనైనను 2 పౌరపు పిల్లలైనను బలిగా సమర్పించినప్పుడు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి యెరూషలేమునందు సమయమైన ఒక మనుషుడు ఉండేను. అతడు నీతిమంతుడై భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు ఆదరణ కొరకు వేచి వాడు పరిశుద్ధాత్మ తన మీద ఉండేది. లూకా 2:21-25 యెరూషలేమునకు వచ్చి దారాల్లో పుట్టి ఉన్నాడు. ఆయన నక్షత్రం చూసి చేయబడిన దానికి ఆయన నక్షత్రం చూసి దారంలో పుట్టి ఉన్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 నా పేరు షైని. నేను 5వ క్లాస్ చదువుతున్నాను. మా చర్చ్ నేమ్ GDM పేదలు ప్రార్థనా మందిరం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరి జరిగిన ఈ కార్యమును బెత్లెహేము వరకు వెళ్ళిన తన మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారందరూ చూచి శిశువుని గురించి తమతో చెప్పబడిన ప్రచారము చేసిరి. గొర్రెల కాపరులు చెప్పిన సంగతుల గురించి వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. లూకా 2:15-18 I am studying in 7th class. My church name is GDM Bethel Pradhana Mandiram. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగును. ఆయనకి ఇష్టలైన ప్రజలు సమాధానం కోసం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మై నేమ్ ఇస్ ప్రతిభ. మై చర్చ్ నేమ్ ఇస్ బెథెల్ జీడిఎం చర్చ్. ఆమె ఒక కుమారుని కనను. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. మత్తయి 1:2. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మై నేమ్ ఇస్ తిత్రి. మై చర్చ్ నేమ్ ఇస్ GDM Bethel Pradhana Mandiram. I am
studying fourth class. అయితే నా ముందు భయభక్తులు గలవాడు మీకు నిరీక్షణుడు ఉదయించడు. మలాకి నాడు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. My name is Sasha. My church name is GDM. ఇదిగో కన్యగా గర్భవతి కుమారును కన్యను ఆయన ఇమ్మానుయేలు పేరు పెట్టెను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. My name is Akshay Kumar, studying in 6th class. My church name is GDM Bethel ప్రార్థనా మందిరం. దావీదు పట్టణానికి మీరు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువుని యేసుక్రీస్తు. దీనికి ఉదాహరణ ఒక శిశువు పుట్టి బిడ్డలుగా చుట్టబడి ఉన్న ఒక తొట్టిలో మీరు చూసేదా. My name is Akhil. GDM Church. దావీదు పట్టణమందు మీరు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన మీ కొరకై పుట్టి ఈయన ప్రభువైన యేసుక్రీస్తు లోకాలను My name is Anvisha. My church name is GM Church. I study in class 3rd class. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కన్యను ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టెను. చంద్రిక. My church name is GM Church. దావీదు పట్టణమందు నేను రక్షకుడు పుట్టి ఉన్నాడు. మీ కొరకై పుట్టి ఉన్నాడు. My church name is GM. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. నాగపుడు మాన్సి. నా పేరు సుసన్న. మీ చర్చ్ నేమ్ ఈస్ GDM చర్చ్. దావీదు పట్టణమందు మీరు రక్షకుడు ఉన్నారు. My name is Jashan, 2nd class. Church name is GDM Church. దావీదు పట్టణమందు మీరు రక్షకుడు ఉంటున్నాడు. ఆయన ప్రభువైన యేసు. Mary's Vinisha. My church name is Jeevan Church. ఆమె ఒక కుమారుడు కన్యను. ఆయన రాజులను దండించెను. Happy New Year. My name is Sanvi. My church name is GDM Church. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కన్యను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. My name is Lakshmi. My church name is GDM Church. ఆమె ఒక కుమారుడు కన్యను తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెను. My name is Jagdish. My church name is Bethel GDM Church. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దీనికి ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్న తొట్టిలో పడుట మీరు చూసేదా. లోకమందు My name is Satyashree. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. My church name is GDM Church. అతని అయితే అతనితో భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో
సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. లూకా 10:2-10. My name is Stanley. My church name is Gideon Bethel Prathana Mandiram. My study in inter first year. అదినంలో ప్రజల సంఖ్య రాయబడే కైసర్ వస్తున్నకు ఆజ్ఞను ఇది సిరియాకు ప్రదేశము అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజల సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడ్డ తమ పట్టణాలకు వెళ్ళేది. యోసేపు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తన భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియత కూడా పట్టణంలో రాయబడ్డకు గలియలో నజరేతు నుండి యూదాలోని బెత్లెహేము దావీదు ఊరికి వెళ్ళేది. వారికున్నప్పుడు ఆమెకు ప్రసూతిలో నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొద్దుగుడ్డలో చుట్టబడి సత్రంలో వారికి స్థలం లేదని ఒక తొట్టెలో పెట్టాను. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాప రాజులు తమను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి ఎదుగు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన వారు మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడకుండా ఇదిగో ప్రజలను కలుపు మహాసంతోషమైన సువర్తమాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి అడిగిన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు యొక్క తొట్టెలో పండుకున్నట్టు మీరు చూచేదని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్యం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఇష్టమైన భూమి మీద మనుషులకు సమాధానం కలుగాని స్తోత్రములు చేయుచున్నది. లూకా 2:1-14. చీకట్లో సంచరించి తెగులుగాను మధ్యాహ్నం మంది పాడు చేయరోగముగాను నీవు భయపడక ముందు నేను కళ్ళగా చూస్తుండగా బెత్లెహేములో ప్రతిఫలం పొందేదారు గొర్రెలకి నేర్పించింది. కుందేటి భవ్య కుందేటి మంచు కుందేటి మంచు కుందేటి అని త్వరగా ఎవరన్నా లేకుండా తల్లి తీసుకున్నాను. కుందేటి అని జీ లాస్య జీ లిఖిత సరళ ముండి సరళ మిండి గుడిసే చంద్రిక వచ్చాను త్వరగా సమరా గుడిసే అలా తిరిగి శాంతి అలా తిరిగి తీసుకో ఒకసారి అలా తిరిగి సర్వ బంగారం సరళ మేరీ శర్మ వాళ్ళ అమ్మ అంటే ఎవరన్నా సరళ వర్షిని నేర్పుడు అనుశ్రీ గద్దర్ షైని గద్దర్ అభి గద్దర్ నిహాన్ రాయ్ गदर यहाँ पर गदर पार्लिता गदर समीर गदर समीर चिंद्रिम सात्विक साहिब वक्त अंदर कर रहे हैं चिंद्रिम कार्तिक मम्मी किसको चिंद्रिम मम्मी చింద్రపు సాలి చింద్రపు సందీప్ నిన్నేని అలానే మమ్మీకి ఇచ్చారు రిషిని మొత్తం మమ్మీ 4 కూడా వచ్చారు సోమ్యం సాగర్ సాత్విక్
ఆత్మహత్యకి ఆత్మహత్య సిరిల్ సోంపేల సందీప్ చేట లోహిత సోంపేల సందీప్ చేట సాహెబ్ గొప్పల ప్రేమ్ కుమార్ ఉదయ్ కుమార్ గొప్పల ప్రేమ్ కుమార్ ఉదయ్ కుమార్ యాలగడ్డ ధర్మిక్ యాలగడ్డ ధర్మిక్ సోంపేలి ప్రిన్సి సరళ చెర్రి రావాలి సరళ చెర్రి బొండడు అభి చెర్రికి ఇచ్చాను బొండడు అభి మానవుడు అక్షయ్ మానవుడు అఖిల్ మార్పుడు అనీష మార్పుడు నైసి మార్పుడు మనోహర్ మార్పుడు మాన్సి గద్దడ జయపురం గద్దడ హన్సి గద్దడ గుణశ్రీ గద్దడ వీశ్రీ స్వాతికి ఇచ్చారు గద్దడ అక్షిత గద్దడ వీక్షిత గద్దడ దేవాన్స్ గద్దడ ప్రిన్సిపాల్ సురేష్ శాంతి జగదీష్ లక్ష్మి సరే పానాయి కార్తీక్ లక్ష్మికి కూడా రెండు ఇచ్చే నాకే అన్విక సరే మంచిది ఈ యొక్క సమయంలో మరి డ్యాన్స్ వేస్తున్నారు అక్షయ్ అఖిల్ మనోహర్ గద్దడ మాస్రి మార్పుడు అన్వేష అన్విక మాన్సి గద్దడ దేశ సిరా సామి లక్ష్మి కుందేడు మంజు గద్దడ ప్రణీత్ చేపలోహిత చింద్రపు సత్యశ్రీ సామి సార్ అజ్రం సత్యవతి గారు తీసుకోండి సరే మంచిది చుట్టుపక్కల స్పందన సండే స్కూల్ టీచర్కి అందరం కూడా ఒకసారి గట్టిగా చెప్పబడదామండి. ఎన్నో సేవలు అందించింది మనకి. సరేలా మిన్ని సరే మంచిది. చెట్టు దగ్గర గ్రూప్లో మరి ఎంత సరే మంచిది. ఒక సమయంలో ముందే కంకం గారు బొందు రంగం గారు
ఎస్తేరామ్ గారు, ఆ తదుపరి డొల్ల పద్మ గారు, తాడ దుర్గా గారు, మాకే మాలికి గారు, సరళ చంద్రం గారు, గెద్దడి పెద్దింట్లం, కుక్కల దుర్గ, వాళ్ళ సత్యవతి, వాళ్ళ సోంపేరు స్టీవెన్ గారు పెడతాను, సోంపేరు స్టీవెన్ గారు. సరే మంచిది. మధుర ప్రసాద్ గారు, లవన్ తిరుమతి గారు, మైక్ పరిచయం చేసి దేవుని ప్రతి వారం కూడా దేవుని సంఘ పరిచయం చేస్తున్నాడు సరేలా రాజా. మరి డిగ్రీ స్టూడెంట్ అయినా ఇటువంటి తర్వాత శైలి లేకుండా దేవుని పరిచయం చేస్తున్నాడు. మందిరం పరిచయం స్పందన సంవత్సరంలో చనిపోయారు. 2019 నుంచి ఈ రోజు నేటికి 6 సంవత్సరాలు కావస్తుంది. మరెంతో దూరం నుంచి హైదరాబాద్ నుంచి మాకెందుకులే అని కాకుండా ఇక్కడ ఆడవారు లేరు. మరి తల్లి చూస్తే ఎలాగైంది, అన్న కుటుంబం చూస్తే విఫలమైంది అని ఎవరు లేకపోయినా, ఆడవారు దిక్కు లేకపోయినా అంత దూరం నుంచి రావాలి, సంఘాన్ని స్త్రీలను ప్రోత్సహించాలి, స్త్రీల సమాజంలోకి వెళ్ళాలి. మరి శ్రమ దినాల మీటింగ్లు కానీ, స్త్రీల మీటింగ్ కానీ, డిసెంబర్ 13 చర్చ్ ఓపెనింగ్ డే కానీ ఏది కూడా మరి పోగొట్టుకోకుండా అయితే వారికి అయితే మరి ఏ బాధ్యత లేదు. అయినప్పటికీ కూడా నాన్నగారి కుటుంబ పరిస్థితి బాగాలేదని ఆలోచించి సంఘము ఇటు కూడా నిరుత్సాహపడకూడదు స్త్రీల విషయంలో. మరి నేను డెవలప్ చేయాలి, నా యొక్క సెటిల్ అయ్యే వరకు ఒక బాధ్యతగా వారు వచ్చే వరకు నేను వారికి అప్పగించాలి. ఎవరు లేకపోవడం, తల్లి లేకపోవడం, ఇంట్లో ఆడదిక్కు లేకపోవడం, నిజంగా ఒక బాధ్యత పట్టించుకుని తల్లిగారి సంఘాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. దయచేసి వారికి చిరు సత్కార్యం సంఘ పెద్దలు వచ్చి సన్మానం చేస్తారు. వారికి దయచేసి అబ్రహం గారు, పెద్దలు మధుర ప్రసాద్ గారు దయచేసి ఎదురుకురండి. వారికి చిరు సత్కారం ఏంటంటే, సేవకులు కాదని చాలా మంది అనుకుంటారు, ఏంటి అంత గొప్ప అనుకుంటారు. అది గొప్ప కాదు. వారు చేసిన అక్కడ దూరం నుంచి రావటం, సంఘానికి మరి బాధ్యతగా ఉంటాం, వారి యొక్క ఆశను నేను వారికి చిరు సత్కారం ప్రకటిస్తున్నాను. ఇదైతే తక్కువే. దయచేసి అందరూ కూడా చెప్పబడదామండి. సరే మంచిది. ఎందుకంటే వారి కోసం అందరూ కూడా ప్రార్థన చేయండి. తండ్రి ఈ అత్యంత మెగామైన శ్రేష్టమైన వాటికి వందనాలు స్తోత్రాలను చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో జనవరి 1వ దినాన్ని మిమ్మల్ని ప్రేమించి సంఘాన్ని మనం ఆశీర్వదించి ఆయన గొప్ప కృప మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మా సంఘాన్ని సేవకుని జ్ఞాపకం చేసుకోండి. సేవకునికి చక్కని ఆరోగ్యాన్ని దయచేయండి. నేను నా లోటుని మీరు తీర్చండి. ఎటువంటి టెన్షన్ గురి కాకుండా దేవుని కొరకు నిలబడి ధైర్యవంతుడిగా దానియేలు వలె, షద్రక్, మేషక్, అబేద్నెగో వలె నేను సేవ చేయడానికి మాకు సహాయం చేయండి. మీకు వందనాలు.
నాయన బాబు మా శాపాల నుంచి నేను పాపాల నుంచి మీరు తప్పించండి వందనాలు. మా పరిస్థితులను అనుకూలపరచండి, మాకు సహాయం చేయండి. కొండల తోటి మీ పనులెత్తుచున్న మాకు మీరు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాం. మీకు వందనాలు. ఈ రోజు ఈ నూతనమైన సంవత్సరానికి కూడిక ఘనంగా మర్యాదగా నేను శుభకరంగా జరిగించిన దాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అందరిని కూడా మీరు దీవించండి, తలంచి బిడ్డలను దీవించండి. ఎంతోమంది బిడ్డలు ప్రభు చేతికి కానుకలు సమర్పించారు, వారు ఊరందరిగా దీవించండి. ఎంతోమంది బిడ్డలు ప్రభా ఈ చేతులకు నేను కానుకలు సమర్పించి బిడ్డలందరినీ రాయించి దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. నేను రాత్రికాల సమయంలో ప్రభా వాగ్దానాలు తీసుకున్నారు. ఆ వాగ్దానాలు ఈ సంవత్సరం అంతా అందరికీ కూడా కృప దయచేయండి. మీకు వందనాలు. పరిశుద్ధాత్మ మీకు వందనాలు. అలాగే ప్రభా ఈ సంవత్సరం ఈ రోజు నుంచి మొదలుకొని సంవత్సరం చివరి వరకు కూడా మీకు అనుదృష్టి, మీకు కాపుదల, మీ అపారమైన ప్రేమ, మీ యొక్క కృప సంఘానికి, సంఘ కుటుంబాలకి, అలాగే సండే స్కూల్ బిడ్డలకు, యవ్వనస్తులకు, దేవుని యొక్క సంఘ పరిచయం చేస్తున్న బిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా నడిపించండి. మా నాన్న దగ్గర నుంచి ఎవరికి వారి స్కూల్కి వెళ్తూ ఉండగా, కాలేజెస్కి వెళ్తూ ఉండగా వారి పరీక్షలు మంచి విజయాలు మీరు దయచేయండి. ఎంతోమంది మా సంఘ బిడ్డలు గొప్ప దేశాల్లో ఉన్నారు, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయండి. ఎంతోమంది గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్నారు. ఈ నూతనమైన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా గృహాలు దయచేయమండి. మీకు వందనాలు. వారి అప్పుల బాధ నుంచి విడిపించండి, సహాయం దయచేయండి. ఈ మరుస్వరమైన బిడ్డలందరినీ కూడా మీ చేతికి సమర్పించుకుని ఈ దినం నుంచి మొదలుకొని మీ కృపాక్షేమం మాకు మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో మేము ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నామా ప్రియ పరలోక తండ్రి. మాస్టర్ వచ్చి ఆశీర్వాదిస్తారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముగించుకోండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక నిన్న సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించింది కాక. ఆమేన్. అందరి వందనాలండి.